గోవింద శ్రీరస్తు స్వామి శ్రీరస్తు స్వామి తీసుకో వ్యాపారం వ్యవసాయం జ్ఞాన వృద్ధిరస్తు ఉత్తరాయణానికి ఉత్తరూపంగా స్వామివారి కళ్ళు ముక్కుని చూడండి. ఇక్కడ ఉత్తరాయణ గారికి గృహలో ఉత్తరంగా వెళ్తారు స్వామివారు. స్వామివారికి ఉండే శంకు చక్రాలు రెండూ కూడా తెల్లగా కనిపిస్తున్నాయి. అలానే వైవాహిక జీవితంలో సంతానం లేని వారికి సంతానం కోసం బాలుకు తలకాయ కింద పొట్ట కాలావసర నారసింహుడు అమ్మవారు లక్ష్మీదేవి తాండవాడుతూ ఇక్కడ పడుకోని ఉంటుంది. ఉయ్యాల్లో అమ్మవారు ఇక్కడ నుంచి పైన కూడా స్వామివారు ఆదిశేషుల పాము పడగ ఇదంతా కూడా వెనకంతా పెద్ద పుట్ట పుట్టలో గృహంలో భగవంతుడు ఇక్కడ ప్రత్యక్షం అయ్యారు. ఈ గుళ్ళో అర్చనలు అష్టోత్తరాలు గోత్రనామాలు పూజలు పురస్కారాలు కొబ్బరికాయలు కొట్టడం ఆచారం లేదు. మనలో ఉన్న కోరికలు మనలో ఉన్నటువంటి ఏమంటే న్యాయంగా ధర్మంగా ఉంటే నెరవేరుతాయి. అదే గొప్ప దర్శనం ఈ దేవాలయం తల్లి. ఇప్పటి వరకు గుడి దర్శనం వరకు కొన్ని లక్షల మందికి న్యాయం ఉన్న వాళ్ళకి మాత్రమే కోరిక నెరవేరింది. అది ఎలా ఉన్నాయంటే కళ్ళు లేని వారి కళ్ళు వచ్చినాయి, మాట్లాడిన వారికి మాటలు వచ్చినాయి, సంతానం లేని వారి సంతానం కలిగింది. కోర్టులు కేసులు శికాయతులు ధర్మంగా సంపాదించి అన్నీ కూడా కోర్టులో న్యాయంగా ధర్మంగా జరిగింది. అదే గొప్ప దర్శనం ఈ దేవాలయం. మీరు కూడా చేస్తున్న వ్యాపారం ఉద్యోగం వ్యవసాయం పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి అని చెప్పి స్వామివారికి మనస్ఫూర్తిగా ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలని జన్మ పెట్టుకోండి. అందరూ చెప్పండి గోవింద గోవింద. లక్ష్మీనారసింహస్వామి బాలానారసింహస్వామి ఉగ్రనారసింహస్వామి ప్రసార సిద్ధిరస్తు.